ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాల్లో ప్రభు నుంచి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొలసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 14 వచనం. ప్రార్థన. కృపగలని మా తండ్రి, దయగలని ప్రభు, ఈ ప్రార్థనలోకి వేస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు నాయన. తండ్రి, మీరు అంటున్నారు, తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉండండి అని యేసయ్య మీరు సెలవిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారై ఉండాలని మీరు కోరుకుంటున్నారు. క్రీస్తు ప్రేమలో మీరందరూ వర్ధిల్లునట్లుగా నీ ఆత్మచేత నడిపిస్తూ నీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. తండ్రి, ఈ ఎండలు బలంగా ఉండటం వలన ఎక్కడ బిడ్డలు వడదెబ్బ, ఎండదెబ్బ తగలకుండా కాపాడండి. ఆయన నిత్యం నీ సన్నిధించుము. ప్రభా, నా దేశాన్ని రక్షించండి. నా తండ్రి, వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చండి, వివాహాలు జరిగించండి. రెండవదిగా నా తండ్రి నాయన, అనారోగ్యం, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. తండ్రి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అనుగ్రహించండి. మేలులతో నింపండి. ఏమాత్రం విడువని ఎడబాయనన్న మీరు విడువక ఎడబాయిక ఆదరించండి. నా తండ్రి, నీ కృపలో వర్ధిల్ల చేయమని, అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి విధమైన బంధకాలను తెంచివేసి నీ ప్రేమలో వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్. ఆమెన్.